హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్సెట్ 2025 ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కీ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. మరి తెలంగాణ ఎడ్సెట్ 2025 రిజల్ట్ డేట్ ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన కీ మీద మీకు ఏమన్నా తప్పిచ్చింది అనుకుంటే మనము కీ అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేసుకోవాలి. కీ అబ్జెక్షన్స్ ఏ విధంగా రేజ్ చేసుకోవాలి, రిజల్ట్ డేట్ ఏంటి, ఎడ్సెట్లో ఓసీబీసీకి ఎస్సీ ఎస్టీకి క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో కనుక్కుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. చాలామంది వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2025 అఫీషియల్ వెబ్సైటు. నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అఫీషియల్ వెబ్సైట్ది. సో ఎవరైనా ఇంకా కీ చెక్ చేసుకోకపోతే రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ ఉంది కదా, దానిలో చెక్ చేసుకోండి మార్క్స్. కీ చెక్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన కీ రాంగ్ అనుకుంటే మీరు అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ యూజ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ద క్వశ్చన్స్ ఆర్ ఆప్షన్స్ ఇన్ ద ప్రిలిమినరీ కీ. సో మీరైతే మాస్టర్ క్వశ్చన్ పేపర్ చూసుకొని పెట్టమంటున్నారు. అక్కడ క్వశ్చన్ ఐడి ఉంటుంది కదా, ఐడి యూజ్ చేసి ఇక్కడ చూడండి, కీ అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూను. ఒక్క అబ్జెక్షన్స్ పే చేసుకోవడానికి, ఒక్క కీ అబ్జెక్షన్ రేజ్ చేసుకోవడానికి 500 ఫీజు. ఒకవేళ మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అయితేనేమో మీ 500 మీకు వస్తాయి. ఒకవేళ మీ చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే, గవర్నమెంట్కి మీ ఆన్సర్ కనుక రాంగ్ అయితే మీ 500 రావు. ఒక్క క్వశ్చన్ కీ రేజ్ చేసుకోవడానికి 500, మీరు చెప్పిన కరెక్ట్ అయితేనేమో మీకు 500 వస్తుంది. మీరు చెప్పింది తప్పు అయితే మీ 500 పోతాయి. ఇవన్నీ చెప్పి ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ ద అని అబోవ్ గైడ్లైన్స్ అని చెప్పి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టి మీకు ఏ క్వశ్చన్ రాంగ్ అనిపిస్తుందో ఆ క్వశ్చన్ యొక్క కీ అయితే రైజ్ చేసుకోండి. అదే అబ్జెక్షన్ అయితే రైజ్ చేసుకోండి. ఇక రిజల్ట్స్ డేట్ కనుక చూసుకుంటే మనకు జూన్ 21 రోజు తెలంగాణ ఎడ్సెట్ ఫైనల్ రిజల్ట్స్, ర్యాంక్స్ అయితే డిక్లేర్ చేస్తారు. మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూన్. మరి క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అంటే, సో ద మినిమం క్వాలిఫై మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద ఆల్ ద క్యాండిడేట్స్ షల్ బి 25% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్. అంటే 38 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, క్వాలిఫై అయినట్టు. బట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దేర్ షల్ బి నో మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫర్ ర్యాంకింగ్. However, the candidates belonging to SC, ST communities shall secure the minimum qualify marks 25% marks rounded up to 35 marks in EdSet to claim a seat in under NCC or sports game physically handicapped or children of armed personnel quota. అంటే బీసీకి ఓసీకి మాత్రం మినిమం 38 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీకు రౌండ్ ఆఫ్ చేసి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చేసి 21 రోజు. ఇంతే అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.